అందరికీ నమస్కారం. అలాగే శ్రీకూర్మం కూర్మ అవతారమైన శ్రీ విష్ణు శ్రీ విష్ణువు ఒక రెండవ అవతారము సంబంధించిన వీడియో చూస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. శ్రీకూర్మము ఈ కూర్మం గుడి అనేది శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం గ్రామంలో ఉంది. ప్రత్యక్షమైన పుణ్యక్షేత్రమైన శ్రీ విష్ణువు రెండవ అవతారం గురించి ఏమనగానంటే, పూర్వం రాజుల పూర్వం శ్రేష్ఠు రాక్షసులు అలాగే దేవతలు అమృతం గురించి మీకు తెలిసిందే కాదంతా మీరు తెలిసి ఉంటుంది. ఆ నదిలో అయితే రెండు పక్కల ఒక పాము, ఒక పక్క రాక్షసులు కానీ ఒక పక్క దేవతలు కానీ పోటీ అనేది జరగబడింది. ఈ పోటీలో కూర్మావతారమైన విష్ణు ఒక అమృతం ఉంది. ఎవరు గెలుస్తారని హఠావితంగా ఉంది. ఈలోగా మహావిష్ణు ప్రభు అవతారమైన శ్రీకూర్మము మత్స్య అవతారం అంటారు. ఈ అవతారములను దేవతల నుంచి పొందాలని శ్రీ విష్ణు మహాప్రభు ఒక అవతారం మళ్ళీ మౌని అవతారం రూపంలో వచ్చారు. ఆ విషం అవతారం అమృతం అవతారం అనేది రాక్షసుని శ్రీ విష్ణు మహాశాస్త్రస్తు పక్కకు తీసుకోవడం జరిగింది. అలాగే శివుడు ఆ అమృత విషాణుని మెడలో ఉందని మనందరికీ తెలిసిందే. ఉన్నట్లయితే ఈ కూర్మ తేబేల మత్స్య అవతారమైన శ్రీ విష్ణు మహాప్రభు ఒక అవతారమును ఈ ప్రత్యక్ష గుడి దైవంగా పూజించే ఈ శ్రీకూర్మము నదితొడ్డున శ్రీకాకుళం జిల్లాలోని రహస్యాలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయని తెలబడింది. అనేక పోస్టు ఎన్నో దశాబ్దాల నుండి ఉంటున్న ఈ టెంపుల్ జీవిత చరిత్ర గురించి తెలియజేయబడుతుంది. శ్రీ మహావిష్ణు రెండవ మత్స్య అవతారమైన వేడుకొండల స్వామివారి ఆలయము దర్శించుకోవడం అనేది మహాభాగ్యం అనేది చెప్పుకోవాలి. అలాగే శ్రీకూర్మ అవతారమైన మత్స్య అవతారం శ్రీ విష్ణు ఆ అమృతాన్ని మహా పుణ్యక్షేత్రం అనేది చెప్పుకోవాలి. ఈ పుణ్యక్షేత్రమైన టెంపుల్ని దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాము. అలాగే శ్రీ విష్ణువు ఎన్నో అవతారాలని మనం చూసి ఉంటాం. చేప అవతారము, నరసింహ అవతారము, పరశురామ అవతారం, శ్రీరాముడు అవతారం, కృష్ణుడు అవతారము, అలాగే శ్రీకూర్మ మత్స్య అవతారము, ఇలాగా ఎన్నో అవతారాలు చూసి ఈ అవతారాలన్నీ మన పుణ్యక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్లోని ఉండడం గమనీయం. తమిళనాడు చూసుకుంటే అటుపక్క ఇటు భద్రాచలం తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి అనే బోల్డ్ అవతారం. మరెన్నో వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.